హాయ్ అండి, నేను మీ భువనశ్రీను. నా చేతిలో చూశారు కదా, ఇది కొడక్ కెమెరా అనమాట అండి. నా చిన్నతనంలో నేను దీన్ని అప్పు చేసి మరీ కొనుక్కున్నానండి. జస్ట్ 500 రూపాయలు మాత్రమే ఈ కెమెరా. ఇంక ఇప్పుడు కూడా కండిషన్గానే ఉందండి, వర్క్ బాగానే అవుతుంది. అయితే ఏముందంటే ఇప్పుడు రీల్ లేవు కదా, వాడ్డాకి ఏం కుదరదు. కానీ దీన్ని చాలా నీట్గా నేను భద్రంగా నాకు ఏదో స్వీట్ మెమరీస్ కింద ఉంటుందని దాచుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు కూడా కండిషన్లోనే ఉంది. నేను దీంట్లోని కేవలం 5 రీళ్ళు మాత్రమే వాడాను. అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసానికి దీన్ని. అంటే తర్వాత ఇంక రీల్ ఆగిపోయాయి అనమాట. అంటే రీల్ ఆగిపోయే టైంలో నేను ఇది కొనుక్కున్నాను. ఇది కొన్న తర్వాత కొన్ని రోజులకి రీల్ ఆపేసాడండి. అయితే అప్పటికంచి ఇంక రీల్ లేవు, దాని గురించి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. కానీ ఇది కెమెరా మాత్రం కొత్తలో ఎలాగైతే కొన్నానో అలాగే దాచాను అనమాట అండి, పాడు చేయకుండానే. అది ఎలాగో మొత్తం క్లియర్గా మీకు ఆపరేటింగ్ చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది కెమెరా కవర్ అనమాట. ఈ కవర్లో ఉంటేనే ఈ కెమెరా సేఫ్టీగా ఉంటుంది. ఇది చూసారు కదా కెమెరా. ఈ కెమెరాకు ఉన్న ఫెసిలిటీ అంటే ఇప్పుడు మనం ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఈ డోర్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అవుతుంది, రీల్ ఇందులో పెట్టుకోవాలి. రీల్ బొమ్మను చూసారా, రీల్ పెట్టుకొని రీల్ అంచి దీని మీకు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇందులో చుట్టుకుంటుంది అండి, ఆటోమేటిక్గా చుట్టుకోదు, మనమే చుట్టాలన్నమాట. ఇలాగ ఫోటో తీసినప్పుడల్లా ఒక రౌండ్ చుట్టి అప్పుడు ఫోటో నొక్కుతుండాలన్నమాట. ఫోటో ప్రెస్ చేసి బటన్ అనమాట. ఇది చూసారు కదా, ఇదైతే ఇలా లాక్కోవాలి. ఇది ఏంటంటే మొత్తం ఫోటోలు అయిపోయిన తర్వాత రీల్ చుట్టుకుంటాం కదండి, ఇది రీల్ చుట్టుకుంటుంది అనమాట. ఇది దీంతో ఇలా చుట్టుకోవాలి. ఇది చూసారు కదా, ఇంకా బాగానే ఉంది. ఇదేమో వెనకాల బ్యాటరీలు వేసుకుంటుంది అనమాట. 2 బ్యాటరీలు వేసుకొని నేను ప్రెస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఎదరు చూసారు కదా కెమెరాకి, ఇది ఏంటంటే లెన్స్ డోర్ అనమాట. మన ఫోటో తీసే ముందు ఈ లెన్స్ డోర్ తీస్తేనే అప్పుడు ఫోటో వద్దండి. తర్వాత ఇందులోని చూడాలి మనం, ఫ్లాష్ కొడుతుంటుంది. ఇది మాత్రం ఫుల్ కొత్తదనమాట. నేను పెద్దగా వాడలేదు, జస్ట్ నేను 5 రీల్లో వాడాను. అందులో రీల్ బంద్ అయిపోయినాయి కదా, తర్వాత ఇంకా మనకి వాడడానికి అవకాశం దొరకలేదు. కానీ నాకు స్వీట్ మెమరీస్గా గుర్తు కింద ఉంటుంది కదా, నేను ఉంచుకున్నానండి. ఈ కెమెరా కోసం పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. మీలో అసలు ఎంతమంది కెమెరాని చూశారు, అసలు మీలో ఎంతమంది కెమెరాను వాడారు నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే, అలాగే ఈ పాత కెమెరా చూడలేని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.